బ్రేకింగ్ చూస్తున్నాం. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని మంత్రులు భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు బుజ్జగించేందుకు ప్రయత్నించారు. బేగంపేటలోని జీవన్ రెడ్డి నివాసానికి వెళ్లి రాజీనామా చేయవద్దని నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. అయితే తన ప్రమేయం లేకుండా జగిత్యాలలో అన్నీ జరిగిపోతున్నాయని వాపోయారు. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ను కాంగ్రెస్లో చేర్చుకోవడంపై ఆయనతో పాటు కార్యకర్తలు సైతం అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే జీవన్ రెడ్డిని కోల్పోయేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా లేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. అధిష్టానంతో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నామన్నారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు జీవన్ రెడ్డి ఎంతో శ్రమించారని భట్టి గుర్తు చేశారు. బ్రేకింగ్ చూస్తున్నాం. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని మంత్రులు భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు బుజ్జగించేందుకు ప్రయత్నించారు. బేగంపేటలోని జీవన్ రెడ్డి నివాసానికి వెళ్లి రాజీనామా చేయవద్దని నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. అయితే తన ప్రమేయం లేకుండానే జగిత్యాల్లో అన్నీ జరిగిపోతున్నాయని వాపోయారు జీవన్ రెడ్డి. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ను కాంగ్రెస్లో చేర్చుకోవడంపై ఆయనతో పాటు కార్యకర్తలు సైతం అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే జీవన్ రెడ్డిని కోల్పోయేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా లేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. అధిష్టానంతో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నామన్నారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు జీవన్ రెడ్డి ఎంతో శ్రమించారని భట్టి గుర్తు చేశారు.